రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వారం బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాటో మిత్ర దేశాల్లో ఏ చిన్న దేశాన్ని ఆక్రమించినా తాము యుద్ధ రంగంలోకి దిగి పుతిన్కు తమ తడాకా ఏంటో చూపిస్తామని హెచ్చరించింది. కాగా బ్రిటన్ అన్నంత పని చేసిందన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా బ్రిటన్కు చెందిన యూకే స్మార్ట్ షాడో మిస్సైల్ ఉక్రెయిన్ వినియోగించి సుమారు 500 మంది ఉత్తర కొరియా సైనికులతో పాటు రష్యాకు చెందిన టాప్ జనరల్స్ ప్రాణాలు తీసిందన్న వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా బ్రిటన్ ఉత్తర కొరియా మాదిరిగా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగకపోయినా యుక్రెయిన్కు స్టార్మ్ షాడో మిసైల్స్ అందించింది. దీంతో రష్యా యుద్ధంలో యుక్రెయిన్ తడాకా చూపిస్తోంది. ఈ నెల 20న బ్రిటన్ మేడ్ స్టార్మ్ షాడో అనే మిసైల్ను రష్యా భూభాగంలో ప్రయోగించి ఉత్తర కొరియాకు చెందిన 500 మంది సైనికులతో పాటు రష్యాకు చెందిన టాప్ జనరల్ను మట్టుబెట్టింది. అలాగే రష్యాకు చెందిన టాప్ జనరల్ వలేరీ సోల్చుక్ ప్రాణాలు తీసింది. దీంతో పాటు క్రెమ్లిన్కు చెందిన 18 మంది అదనపు అధికారులు కూడా చనిపోయారు. మరో 18 మంది గాయపడ్డారన్న వార్తలొస్తున్నాయి. బ్రిటన్ మిసైల్ దెబ్బకు ఉత్తర కొరియాకు చెందిన సీనియర్ జనరల్ కూడా గాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రష్యా 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. ఇక రష్యాకు యుక్రెయిన్కు మధ్య పోలిక లేనే లేదు. యుక్రెయిన్ అతి చిన్న దేశం, రష్యా పెద్ద దేశం. యుక్రెయిన్ను వారం 10 రోజుల్లో దారికి తెచ్చుకోవచ్చు అనుకున్నారు పుతిన్. తీరా చూస్తే ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా యుక్రెయిన్ను పూర్తిగా దారికి తెచ్చుకోలేకపోయారు. ఇక జెలెన్స్కీకి అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్తో పాటు యూరోపియన్ యూనియన్ అండగా నిలిచాయి. యుక్రెయిన్కు కావాల్సిన ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇవ్వడం మొదలెట్టాయి. దీంతో రష్యా యుక్రెయిన్ను లొంగదీసుకోలేకపోయింది. ఇక యుద్ధంలో రష్యా తరపున ప్రాణాలు కోల్పోయిన సైనికులు లక్షల్లో ఉన్నారు. అనధికార సమాచారం ప్రకారం సుమారు 5 లక్షల కంటే ఎక్కువ సైనికులు మృతి చెందడమో లేదా గాయపడ్డమో జరిగింది. దీంతో రష్యాలోని ప్రతి పౌరుడు సైన్యంలో చేరి యుక్రెయిన్తో యుద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్య పౌరుడు భయపడి దేశం వదిలి ఇతర దేశాలకు పారిపోవాల్సి వచ్చింది. అయితే రష్యాకు మిత్రుడైన ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తమ దేశానికి చెందిన సుమారు 1,00,000 మంది సైనికులను రష్యాకు పంపాలని నిర్ణయించారు. మొదటి విడతలో భాగంగా 10,000 మంది సైనికులు రష్యాకు చేరుకున్నారు. వీరంతా వెంటనే యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. కాగా ఉత్తర కొరియాకు చెందిన జనరల్స్ తో పాటు సైనికులంతా మారినో క్రూక్స్ ఏరియాలో వీరంతా అండర్ గ్రౌండ్ మిలిటరీ ఫెసిలిటీలో సేద తీరుతున్నారు. అదే సమయంలో బ్రిటన్కు చెందిన యూకే స్టార్మ్ షాడో మిసైల్స్ వీరి నివాసంపై పడింది. దీంతో అక్కడున్న ఉత్తర కొరియా సైనికులు పెద్ద మొత్తంలో చనిపోయారు. కాగా రష్యా మిలిటరీ కిమ్ జాంగ్ ఉన్ సైనికులు మారిన్ క్రూక్స్ ప్రాంతాలను అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ గా వినియోగించుకుంటోంది. అయితే కిమ్ సైనికులు పుతిన్ సైనికులకు యుద్ధంలో సహకరించేందుకు రష్యాకు వచ్చింది.